ఓకే. ఇది వచ్చేసి టెక్స్ట్ టైప్. ఇది వచ్చేసి పిక్ లిస్ట్ టైప్. ఓకే. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద వేరే ఫీల్డ్ టైప్స్ ఒక 2, 3 ఆబ్జెక్ట్స్ లో ఫీల్డ్ టైప్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. డిఫరెంట్ ఫీల్డ్ టైప్. ఓకే. సో ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళి, సో ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి ఎలా నావిగేట్ అవ్వాలో తెలుసు కదా మనం. సో దీని మీద క్లిక్ ఇచ్చి సెటప్ మీద, అంటే ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద ఇక్కడ సెటప్ మీద క్లిక్ ఇవ్వాలి. ఓకేనా. అప్పుడు ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ అస్ టు ద సెటప్ పేజ్. వీఆర్ ఇన్ ద సెటప్ పేజ్. శివ శివ స్క్రీన్ షేర్ అవ్వట్లే. అవునా. ఓకే. అప్పుడే చెప్పండి. ఓకే. ఓకే 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 ఇప్పుడు ఓకే. సో నేనేం చెప్తున్నానంటే, సో నిన్న ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాం కదా, సారీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, 2 రికార్డ్స్ క్రియేట్ చేసాము, 2 రికార్డ్స్. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే లిస్ట్ వ్యూ అంటారు అనమాట. ఓకే. రీసెంట్లీ వ్యూడ్ అనేది ఒక లిస్ట్ వ్యూ, ఆల్ అనేది ఒక లిస్ట్ వ్యూ. ఆల్లో ఏంటంటే మనం మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ రీసెంట్లీ వ్యూడ్ అంటే రీసెంట్ గా మనం ఓపెన్ చేసిన రికార్డ్స్ కనిపిస్తుంది. ఓకే. ఓకే. వీటిని ఏమంటాం అంటే లిస్ట్ వ్యూస్ అంటే. ఓకేనా. లిస్ట్ వ్యూస్ అంటాము. ఓకే. ఓకేనా. సో ఇక్కడ కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సో కొత్త లైక్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి న్యూ అని క్లిక్ ఇచ్చామంటే కొత్త లిస్ట్ వ్యూ, అంటే సపోజ్ మేబీ అనంతపూర్ స్టూడెంట్స్ అని ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసాము. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ ఇవ్వగానే ఇది ఏపీఐ నేమ్, లిస్ట్ వ్యూ ఏపీఐ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ వ్యూ ఎవరెవరు చూడగలరు. ఓకేనా. సో ఓన్లీ ఐ కెన్ సీ ద లిస్ట్ వ్యూ అంటే సపోజ్ ఈ లిస్ట్ వ్యూ నువ్వు మాత్రమే చూడగలవు. ఓకేనా. ఆల్ యూజర్స్ లిస్ట్ వ్యూ అంటే సో ఎవరెవరైతే సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి లాగిన్ అవుతారో అందరూ ఈ లిస్ట్ వ్యూ చూడగలుగుతారు. షేర్ ద లిస్ట్ వ్యూ విత్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఏదైనా గ్రూప్ ఆఫ్ యూజర్స్ తో మాత్రమే మనము షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూజర్ తో కానీ రోల్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. రోల్స్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్, అవి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఓన్లీ ఐకెన్సీ అంటే సో నువ్వు మాత్రమే చూడగలుగుతావు అన్నమాట. ఇక్కడ చూడండి అనంతపూర్ స్టూడెంట్స్ ఉండాలి. సో లెట్ మీ రీనేమ్ ఇట్. సో ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ ఇచ్చి రీనేమ్ చేస్తాను, అనంతపూర్ స్టూడెంట్స్ అని క్లిక్ చేస్తాను. సేవ్. ఓకే. సో ఇది ఒక లిస్ట్ వ్యూ అనమాట. సో లిస్ట్ వ్యూ ఎందుకు వాడతామంటే సపోజ్ ఇక్కడ 1000 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 1000 స్టూడెంట్స్. సో దాంట్లో ఓన్లీ నాకు అనంతపూర్ స్టూడెంట్స్ మాత్రమే కనపడాలి. ఓకేనా. నాకు అన్ని స్టూడెంట్స్ అవసరం లేదు. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ ఆల్ 1000 రికార్డ్స్ స్టూడెంట్స్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అంటే ఇది ఒక టేబుల్ లాగా అనమాట చూపిస్తుంది. అలా కాకుండా అనంతపూర్ లిస్ట్ వ్యూ క్రియేట్ చేసి ఇక్కడ రైట్ సైడ్ మనం ఫిల్టర్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. ఏంటి లైక్ అనంతపూర్ ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేసామనుకో, సపోజ్ స్టూడెంట్ సిటీ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి ఉంటే ఆ స్టూడెంట్ సిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు అనంతపూర్ అని టైప్ చేస్తే స్టూడెంట్ సిటీ ఈక్వల్ టు అనంతపూర్ ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. సో అది చూద్దాం మనం ఎలా. మనం ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేద్దాము. సో అదేంటంటే సిటీ అని చెప్పేసి, సో బ్యాక్ ఎండ్ లో. సో ఇక్కడ సో ఎలా ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే సెటప్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్తాము. ఓకే. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లో కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ సెక్షన్ లో సో న్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఫీల్డ్ టైప్, ఏ ఫీల్డ్ టైప్ మనకి పిక్ లిస్ట్ టైప్ కావాలనుకుంటే, సో అంటే ఇలా టైప్ లో కావాలనుకుంటే సో అవుట్ ఆఫ్ గివెన్ వాల్యూస్ ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవడం, ఇలా రావాలనుకుంటే లిస్ట్ ఆఫ్ సిటీస్ ఇలా రావాలనుకుంటే సో ఇలా అయినా తీసుకోవచ్చు, పిక్ లిస్ట్ తీసుకోవచ్చు. లేదా ఓన్లీ టెక్స్ట్ టైప్ తీసుకోవాలనుకుంటే మనం టెక్స్ట్ టైప్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు. ఓకే. సో నేను ఏం చేస్తానంటే పిక్ లిస్ట్ తీసుకుంటాను అగైన్ సిటీకి కూడా. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ అగైన్ ఇక్కడ సపోజ్ ఇక్కడ యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటుంది కదా, అదేంటంటే మనం ఒక చోట ఒక పిక్ లిస్ట్ వాల్యూస్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డిఫైన్ చేసి సో దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని క్లిక్ చేస్తే సో మనం ఆల్రెడీ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ క్రియేట్ చేసుకొని ఉంటే ఆ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అలా వద్దు అంటే మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఎంటర్ ద వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ బై న్యూ లైన్. అంటే సో ఒకటి లైక్ హైదరాబాద్, నెక్స్ట్ న్యూ లైన్ లో బెంగళూరు, నెక్స్ట్ న్యూ లైన్ లో చెన్నై, అలా అనమాట. అలా కాకుండా యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ అంటే ఏంటో చూద్దాం. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలా యూజ్ చేసుకోవాలి గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ అంటే, సో నేను మళ్ళీ హోమ్ లోకి వెళ్తాను. సో హోమ్ అనేది సెటప్ లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెటప్ టాస్క్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు గ్లోబల్
నిమిషం ఇక్కడ చూడండి. పిక్ లిస్ట్ ఓపెన్ చేసి పిక్ లిస్ట్ ఇక్కడ ఈ సెటప్ హోమ్ లో పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ అని క్లిక్ చేయండి. ఓకేనా, పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఈ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ లో ఏంటంటే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ లెట్ యు షేర్ ద వాల్యూస్ అక్రాస్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో సిటీ అని క్రియేట్ చేస్తున్నావు. ఇక్కడ వాల్యూ ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి ఒక 10 సిటీస్ ఉన్నాయనుకోండి. 10 సిటీస్ ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. నెక్స్ట్ ఎంప్లాయీ అనే ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తాం. అక్కడ కూడా నువ్వు సిటీ సేమ్ వాల్యూస్ కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ 10 సిటీస్ వాల్యూస్ ఎంటర్ చేయకుండా సో ఆ లిస్ట్ ఆఫ్ సిటీస్ వాల్యూస్ అన్ని ఒక గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ లో ఎంటర్ చేసి ఆ నేమ్ ని మనం ఇక్కడ యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ క్రియేట్ చేసిన పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ ని ఇక్కడ వాడుకుంటాం. అర్థమవుతుందా? సో మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సో మనం ఏం చేస్తున్నామంటే సపోజ్ కంట్రీస్ లిస్ట్ ఒకటి ఉంది విశ్వ. ఓకే, సో కంట్రీస్ అనేది లిస్ట్ ఆఫ్ కంట్రీస్ మేబీ ఒక 10 కంట్రీస్ అనేది మనము రెగ్యులర్ గా ఒక ఆబ్జెక్ట్ లోనే కాకుండా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లో ఆ కంట్రీస్ అనే ఫీల్డ్ వాడాలి. మేబీ ఎంప్లాయీస్ అనే ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్, మేబీ లేకపోతే కస్టమర్ అనే ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లో పిక్ లిస్ట్ టైప్ వచ్చేసి ఆ 10 కంట్రీస్ లిస్ట్ వాడాలనుకుంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి కంట్రీ అని టైప్ చేసి పిక్ లిస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ వాల్యూస్ ఆ 10 కంట్రీస్ లిస్ట్ ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా ఆ లిస్ట్ అంతా ఒక చోట మనం గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ అని చెప్పేసి పిక్ లిస్ట్ వాల్యూ సెట్ లో ఒక చోట డిఫైన్ చేసుకొని ఆ డిఫైన్ చేసుకున్న వాటిని ఇక్కడ ప్రతి చోట మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా ఒక చోటే మనం లైక్ యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం అంటే పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ లో డిఫైన్ చేసుకున్న వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇదేంటంటే ఈ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ ని ఒక మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా ఒక చోట డిఫైన్ చేసుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సేమ్ రీయూజ్ చేసుకోవడం అన్నమాట. సో అది అలా చేసుకోవాలనుకుంటే యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ వాడాలి. సో ఆ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఎక్కడ డిఫైన్ చేయాలంటే సెటప్ లోకి వెళ్ళి అంటే హోమ్ లోకి వెళ్ళి హోమ్ లో ఇక్కడ పిక్ లిస్ట్ అంటే కీవర్డ్ తో టైప్ చేయి. ఓకే, ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ అనేది మనకి ఒక డెఫినేషన్ ఇచ్చింటారు అనమాట. సో ఇదేంటంటే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ లెట్ యూ షేర్ ద వాల్యూస్ అక్రాస్ ఆబ్జెక్ట్. అంటే సపోజ్ నువ్వు స్టూడెంట్ ఆబ్జెక్ట్ లో సిటీ లేదా కంట్రీ మేబీ ఏదో ఒకటి పిక్ లిస్ట్ వాల్యూ సెట్ యూజ్ చేస్తున్నావు. ఇక్కడ డిఫైన్ చేసుకుంటే గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ చేసిన వాల్యూని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే పిక్ లిస్ట్ వాల్యూస్ ని ఇంకో ఆబ్జెక్ట్ లో అలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లో పిక్ లిస్ట్ వాల్యూస్ సిటీస్ ని సేమ్ వాల్యూస్ ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే సో ఇక్కడ నేను న్యూ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సిటీస్. ఓకే, సిటీ అని డిఫైన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ లర్నింగ్ పర్పస్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, కన్నూర్, కొచ్చిన్, త్రివేంద్రం, అట్లా సంథింగ్. ఓకే, హాసన్. సో ఇలా వాల్యూస్ కొన్ని ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా? కర్నూలు, వరంగల్. 1 or 2 ఉన్నప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ 30 పిక్ లిస్ట్ వాల్యూస్, 20 పిక్ లిస్ట్ వాల్యూస్ అనుకుంటున్నా. అప్పుడు గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ యూజ్ చేసుకొని ఓకే సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్ గా వాల్యూస్ ఎంటర్ చేశాను. సో యూజ్ ఫస్ట్ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూ అని చెక్ బాక్స్ చేసామంటే డిఫాల్ట్ గా చెన్నై ఉంటుంది అనమాట. ఓకేనా? చెన్నై మనం ఇక్కడ క్రియేట్ ఓకేనా? యూజ్ ఫస్ట్ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూ క్లిక్ ఇచ్చామంటే ఫస్ట్ వాల్యూ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ వాల్యూ చూడండి, ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏది వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా? ఇది ఇక్కడ స్టార్ మార్క్ ఎంటర్ చేసాం కాబట్టి మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మీకు అర్థమవుతుంది. లైక్ యూజ్ ఫస్ట్ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూ అంటే చెన్నై బై డిఫాల్ట్ గా వస్తుంది. సో డిస్ప్లే వాల్యూస్ ఆల్ఫాబెటికల్లీ నాట్ ఇన్ ద ఆర్డర్ ఎంటర్డ్ అంటే సో మనం సి ఇవన్నీ ఎంటర్ చేసాం కదా, అలా కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా సార్ట్ అయిపోతాయి అనమాట. లైక్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో కనిపించేటప్పుడు
సో ఫస్ట్ సితో తర్వాత బి తర్వాత డితో ఎంటర్ అయ్యేటివి, డితో స్టార్ట్ అయ్యేటివి అలా వస్తాయి అనమాట. ఐ డోంట్ వాంట్ దట్ వే. సో ఇక్కడ సేవ్ చేశాను, గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సేవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ సో ఐ విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకేనా, సో మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేస్తాను. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఇట్ హియర్ నౌ. సో ఇక్కడ కొత్త పిక్ లిస్ట్ వాల్యూ క్రియేట్ చేస్తాను ఆఫ్ టైప్ పిక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ అది ఎలా యూస్ చేస్తానో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పిక్ లిస్ట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి సిటీ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎంటర్ మాన్యువల్ గా వాల్యూస్ ఎంటర్ చేయకుండా యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ అనే రేడియో బటన్ మీద క్లిక్ ఉన్నది. చూడండి సిటీ ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా. ఓకే, ఇక్కడ సపోజ్ మల్టిపుల్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో దాంట్లో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ష్యూర్. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, హెల్ప్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఐ సింబల్ వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ అంటే సో ఫీల్డ్ పక్కన ఐ సింబల్ వస్తుంది. ఓకే, ఐ. ఓకేనా, ఇంకా బ్రేక్ అవుతుందా? హలో, కొద్దిగా బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది శివ. నేను వేరే నెట్వర్క్ కనెక్ట్ చేస్తాను. ఒక నిమిషం అట్లే లైన్లో ఉండు. హలో, ఇప్పుడు ఏమైనా బెటరా? శివ, యా, ఓకే. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ క్రియేట్ చేసిన గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో దాన్ని యూస్ చేసుకుంటాం మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా. సో రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీగా వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇట్ as రిక్వైర్డ్, సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఫీల్డ్ ఎవరికి విజిబిలిటీ ఉండాలి అనేది ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ ఫీల్డ్ ఈ పేజ్ లేఅవుట్ డిఫైన్ చేసాం కదా, ఆ పేజ్ లేఅవుట్ అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో మనకు కనపడకూడదు, బట్ జస్ట్ బ్యాక్ ఎండ్ లో ఉండాలనుకుంటే సో దీన్ని పేజ్ లేఅవుట్ కి యాడ్ చేయము. లేదు పేజ్ లేఅవుట్ లో కూడా కనపడాలనుకుంటే సో బై డిఫాల్ట్ గా చెక్ బాక్స్ ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ ఫ్రంట్ ఎండ్ లో ఇక్కడ కనపడాలంటే ఈ పేజ్ లేఅవుట్ లో కనపడాలంటే పేజ్ లేఅవుట్ కి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ సేవ్. సో సేవ్ క్లిక్ ఇచ్చాను కదా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు సేవ్ అయిపోవాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ క్లిక్ ఇచ్చి న్యూ, ఇప్పుడు కొత్త స్టూడెంట్ క్రియేట్ చేస్తాను, చూద్దాం. ఓకే, ఇక్కడ సో జెండర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఓకేనా, కరుణాకర్. ఓకే, కరుణాకర్. సిటీ ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ గా నేను ఏం సెలెక్ట్ చేయలేదు, బై డిఫాల్ట్ గా చెన్నై ఉంది చూడండి. మళ్ళీ చూపిస్తాను, క్లిక్ ఇస్తాను. సో బై డిఫాల్ట్ గా చెన్నై ఉంది, ఎందుకంటే మనం పిక్ లిస్ట్ వాల్యూస్ లో డిఫాల్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే ష్యూర్, గుర్తుంది అది మనము ఎడిట్ చేసే ఇక్కడ మేక్ ఫస్ట్ ఇక్కడ అది సేవ్ చేసినప్పుడు సారీ గుర్తుందా, లైక్ ఫస్ట్ సేవ్ చేసేటప్పుడు సెలెక్ట్ ద ఫస్ట్ వాల్యూ డిఫాల్ట్. ఓకే, కాబట్టి మనకి చెన్నై డిఫాల్ట్ గా వచ్చింది. ఓకేనా, ఓకే ష్యూర్. కరుణాకర్ జెండర్ మేల్. ఓకే, సో ఇది. సో అలా ఒక ఫ్యూ స్టూడెంట్స్ ని క్రియేట్ చేస్తాను. సో మేల్ జగదీష్ చెన్నై కొచ్చిన్, సేవ్ న్యూ. జ్యోతినాథ్ మేల్ కొచ్చిన్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో మనం ఇందాక లిస్ట్ వ్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో సపోజ్ నాకు ఓన్లీ కొచ్చిన్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ లిస్ట్ కనపడాలి. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని స్టూడెంట్స్ రికార్డ్స్ వస్తాయి. సో రీసెంట్లీ వీడియో క్లిక్ చేస్తే మనం రీసెంట్ గా ఏ రికార్డ్స్ అయితే ఓపెన్ చేసామో ఆ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ నాకు కొచ్చిన్ స్టూడెంట్స్ మాత్రమే కావాలనుకుంటే సో నేను కొత్త లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకుంటాను, న్యూ అని చెప్పేసి. సో కొచ్చిన్ స్టూడెంట్స్ అని చెప్పేసి దీన్ని నేమ్. సో ఓన్లీ ఐ కెన్ సీ దిస్ లిస్ట్ వ్యూ, సేవ్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా కొచ్చిన్ స్టూడెంట్స్ అని చెప్పినా కూడా బట్ వీఆర్ సీయింగ్ ఆల్ ద స్టూడెంట్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయలేదు. సో ఫిల్టర్ ఏంటి, ఏ స్టూడెంట్స్ సిటీ వచ్చేసి కొచ్చిన్ ఉన్న మాత్రమే కావాలి కాబట్టి సో యాడ్ ఫిల్టర్ మీద క్లిక్ ఇచ్చి సో సిటీ ఈక్వల్స్ టు ఇక్కడ ఆప్షన్ నాకు ఏవి కావాలి, కొచ్చిన్ ఉన్న
సిటీ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ కొచ్చిన్. సో సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, కొచ్చిన్ సిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే నాకు ఇక్కడ చూపిస్తారు అనమాట. ఓకే, దీస్ 2 పీపుల్ ఆర్ ఫ్రమ్ కొచ్చిన్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది టేబుల్లో, అంటే ఈ లిస్ట్ వ్యూలో. స్టూడెంట్ నేమ్ తో పాటు నాకు సిటీ కూడా కనపడాలనుకుంటే, సో దీని మీద క్లిక్ ఇచ్చి అగైన్ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చి, సో సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తాం అనమాట. క్లిక్ ఇచ్చి ఇక్కడ ఈ లిస్ట్ వ్యూలో ఏమేమి ఫీల్డ్స్ కనపడాలనుకుంటే ఆ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ ఇచ్చి, సో జెండర్ కూడా కావాలి నాకు, అవి కూడా కనపడాలి. ఓకే, సేవ్ చేస్తే సో ఈ లిస్ట్ వ్యూలో ఏమేమి ఫీల్డ్స్ కనపడాలో ఆ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఓకే, అర్థమైందా? ఓకే శివ, అర్థమైంది. ఇది లిస్ట్ వ్యూ అనమాట. అలా మల్టిపుల్ లిస్ట్ వ్యూస్ బేస్డ్ ఆన్ అవర్ నీడ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లిస్ట్ వ్యూ పిన్ చేసుకోవాలనుకుంటే పిన్ అంటే లైక్ బై డిఫాల్ట్ గా రీసెంట్లీ వీడియో ఓపెన్ కాకుండా రిఫ్రెష్ చేసినప్పుడు కొచ్చిన్ స్టూడెంట్స్ డిఫాల్ట్ గా కొచ్చిన్ స్టూడెంట్స్ లిస్ట్ వ్యూతో ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే శివ. సో నెక్స్ట్ ఇక్కడ డిలీట్ ఈ లిస్ట్ వ్యూని డిలీట్ చేయాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ డిలీట్ ఇట్. సో రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్. క్లోన్ అంటే సో ఎగ్జాక్ట్ సేమ్ క్లోన్ అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాపీ కొత్తది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది. నెక్స్ట్ ఈ లిస్ట్ వ్యూ 3 టైప్స్, అంటే ఇది టేబుల్ వ్యూగా డిస్ప్లే చేయొచ్చు, కాన్బాన్ వ్యూగా డిస్ప్లే చేయొచ్చు, స్ప్లిట్ వ్యూగా డిస్ప్లే చేయొచ్చు. అంటే ఇక్కడ ఇది ట్యాబులర్ వ్యూలుగా ఉంది లిస్ట్ వ్యూ, అలా కాకుండా కాన్బాన్ వ్యూ అంటే డిఫరెంట్ వ్యూ అనమాట. ఓకేనా, సో నేను సిటీని గ్రూప్ బై చేస్తూ కాన్బాన్ వ్యూ క్రియేట్ చేస్తాను. కాన్బాన్ వ్యూ అంటే ఇట్లా ఇలా వస్తుంది అనమాట, కాన్బాన్ వ్యూ. దిస్ ఇస్ ద కాన్బాన్ వ్యూ. ఓకేనా, చెన్నైతో ఇద్దరిని క్రియేట్ చేశాను, ఎందుకు చూపించలేదు? ఓకే, ఐ మీన్ ద కొచ్చిన్ స్టూడెంట్స్ లో ఉన్నాను కాబట్టి సో నాకు అలా చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్ దీంట్లో కాన్బాన్ వ్యూలోకి వెళ్తాను. ఓకేనా, గ్రూప్ బై సిటీ. ఓకే, ఇప్పుడు చూడండి, సో చెన్నైలో సారీ నన్ అంటే ఏ సిటీ లేకుండా చెన్నైలో ఒక స్టూడెంట్ ఉన్నాడు. అది కాన్బాన్ వ్యూ. ఓకే, నెక్స్ట్ స్ప్లిట్ వ్యూ అంటే లెఫ్ట్ సైడ్ లో లిస్ట్ వ్యూ వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ లో డేటా వస్తుంది. ఇది స్ప్లిట్ చేస్తారు అనమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ని మొత్తం క్లిక్ చేసినప్పుడు రికార్డ్ ఓపెన్ కాకుండా, సో లెఫ్ట్ సైడ్ లో లిస్ట్ వ్యూ, రైట్ సైడ్ లో ఓపెన్ చేసిన క్లిక్ ఇచ్చిన రికార్డ్ అనమాట. దీన్ని ఏమంటారంటే స్ప్లిట్ వ్యూ అంటారు. ఓకే, హలో బ్రో, అర్థమవుతుందా? వింటున్నా. సో అదనమాట. ఈ లిస్ట్ ని ఎడిట్ చేయాలనుకుంటే సో ఓకే నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి మనమైనా ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో రికార్డ్ ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచి అయినా ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఇలా. ఓకే, సో ఇలా అంటే సేవ్ ఆటోమేటిక్ అయిపోతుందా? దీని మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇవ్వాలి, సేవ్ అనే బటన్, సేవ్ క్యాన్సిల్ వస్తుంది, క్లిక్ ఇవ్వాలి. ఓకే, సో ఇలా. నెక్స్ట్ చార్ట్ టైప్, లైక్ చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడే మనము అంటే ఏ గ్రూప్ బై సిటీ చేసుకొని ఏ సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అలా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ లిస్ట్ వ్యూ మీద ఫిల్టర్స్ అనమాట, సో ఆ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇది లిస్ట్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ సో ఈ డేటాకి అంటే ఈ స్టూడెంట్స్ డేటా, సపోజ్ నీకు వేరే ఎక్సెల్ షీట్ ఉంది, ఎక్సెల్ షీట్ లో ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న 1000 స్టూడెంట్స్ మాన్యువల్ గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే, మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయవచ్చు. ఓకే, అంటే ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని, స్టూడెంట్స్ డేటా ఉంది, సో 1000 స్టూడెంట్స్ డేటా ఉంది. సో ఆ 1000 స్టూడెంట్స్ డేటాని నువ్వు ఇక్కడ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నావు ఈ ఆబ్జెక్ట్ లోకి. ఓకే, అప్పుడు తెచ్చుకోవాలనుకుంటే ఎలా చేయొచ్చు, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. ఇంపోర్ట్ ఇక్కడ ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్, కస్టమ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్స్. సో యాడ్ న్యూ రికార్డ్స్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, యాడ్ న్యూ అండ్ అప్డేట్. ఓకేనా, మనం కొత్త రికార్డ్స్ యాడ్ చేయాలనుకుంటే సో యాడ్ న్యూ రికార్డ్స్. ఓకేనా, ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ ఇక్కడ CSV ఫైల్ మీద క్లిక్ చేస్తే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన లోకల్ సిస్టమ్ లో ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్లో మనకి ఏమేమి ఉండాలి, స్టూడెంట్ నేమ్,
స్టూడెంట్ సిటీ, స్టూడెంట్ ఇంకోటి ఏంటి జెండర్, ఆ కాలమ్స్ ఉన్న డేటా తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ డేటా ఇన్సర్ట్ అవుతుంది. సో మనం ఒక పని చేద్దాము. సో విల్ డూ వన్ థింగ్. సో లెట్స్ క్రియేట్ వన్ ఎక్సెల్ షీట్. ఓకే శివ. ఏం చేస్తానంటే కాలం క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ సిటీ, నెక్స్ట్ జెండర్, అంతే కదా, ఇంకేమైనా చేస్తా, కంటిన్యూ చేస్తా. ఇంకెవరైనా ఉంటే రెఫర్ చేయ బ్రో, ఒకవేళ మీకు నచ్చితే ఇది. ఓకేనా? ఓకే శివ, నేను కంటిన్యూ చేస్తున్నాను. బట్ నేను చెప్పాను ఆల్రెడీ, డీటెయిల్డ్ గా కావాల్సి ఉంటే చెప్తాను. ఇప్పుడు అది శివ, ఇప్పుడు క్లౌడ్ అనలిటిక్స్ మీద చేసేకి మా బ్రదర్ ఉన్నాడు. మార్నింగ్ నెంబర్ ఇచ్చాను యాక్చువల్గా. నాకు రీచ్ అవుట్ అయ్యాడు. మాట్లాడండి, ఒకవేళ తక్కువలో కావాల్సి ఉంటే ఇస్తాను. మార్నింగ్ 10,000 అట్లా చెప్పాను, బట్ ఇంకా తక్కువ. అతను ఎంత ఇవ్వగలుగుతాడో అడగండి, రికార్డింగ్ షేర్ చేస్తాను. రికార్డెడ్ కాబట్టి. ఓకే, చెప్పండి ఎంత ఇస్తావో చెప్పు, ఎంత తెలిసిన ఫ్రెండే ఇచ్చేస్తారులే అని చెప్పి ఇంకేం చేద్దాం. ఓకేనా? సరే శివ. స్పెసిఫిక్ గా ఏం లేదు. నెక్స్ట్ ఈ 3 ఫీల్డ్స్ గా జెండర్, స్టూడెంట్ నేమ్, సిటీ, ఈ 3 ఫీల్డ్స్. శివ ఇంకా చిన్న ఏంటంటే మా అన్న కూడా జాయిన్ అవుతా అంటున్నాడు యాక్చువల్గా, మా బ్రదర్ కూడా. జాయిన్ చేయించండి. ఓకే, ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో నేను చెప్తా, ఆయన ఇన్ఫార్మ్ చేస్తాను ఈ రోజు రేపు. నీతో ఒకసారి ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడిస్తాను. ఓకే ఓకే ఓకే. మనకి ఇనిషియల్ పేమెంట్ వచ్చిన తర్వాత ఈ జూమ్ ప్రో కానీ గో టు మీటింగ్ అని ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటారు పర్ మంత్ కి. సో ఎందుకంటే 40 minutes టైం లిమిట్ ఉంది కదా, సో కనెక్ట్ అవ్వకుండా కంటిన్యూస్ రికార్డింగ్స్ ఉంటాయి మనకి. ఓకే, ప్రాబ్లం లేదు శివ, నేను రేపు ఎల్లుండి ట్రాన్స్ఫర్ చేస్తాను అమౌంట్. ఇప్పుడని కాదు, అంటే మనం ఓకే వాళ్ళందరూ ఓకే అనుకున్నాక, ఓకే అనుకుంటే మేబీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఉదయ్ జెండర్, నెక్స్ట్ ఉమా హైదరాబాద్ ఫీమేల్, రమేష్ రాధాకృష్ణ విజయవాడ మెయిల్. ఓకే, సో ఇలా అంటే ఎంతనే ఉండొచ్చు అనమాట. బట్ మనకి ఒక దాన్ని ఎలా ఇంపోర్ట్ చేస్తామనే పర్పస్ కింద చెప్తున్నాను. ఒక ఇలా 1000 రికార్డ్స్ కానీ, ఓకేనా, ఎంతనో అన్ని మనకి 10,000 కానీ 20,000 కానీ, సో ఇది ఉంటాయి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది ఏంటంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటారు అనమాట. ఇది మనం ఇక్కడ సో ఇంపోర్ట్ మీద క్లిక్ ఇవ్వగానే, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ మీ టు ద డేటా ఇంపోర్ట్ విజార్డ్. ఓకే, ఎక్కడికి తీసుకెళ్తుంది? డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనే టూల్ కి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, దీంట్లో మనము ఆల్ కస్టమ్ ఆబ్జెక్ట్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఆబ్జెక్ట్ డేటాని, డేటా అంటే రికార్డ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ ఒకటే కాదు, అంటే అప్డేట్ ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అప్సర్ట్ అని ఇంకో కీవర్డ్ ఉంటుంది. అప్సర్ట్ అంటే అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ అని. ఓకే, అంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే అప్సర్ట్ అంటే అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ అయితే దాన్ని అప్సర్ట్ అంటారు. సో ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ లో లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆ కీ మ్యాచింగ్ రికార్డ్స్ తో మనం ఇచ్చిన డేటా ఉందంటే ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా ప్రకారం వాల్యూ అప్డేట్ అవుతుంది అనమాట. అంటే అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ అయితే అప్సర్ట్. సో అది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ మీరు వాట్ యూ డూ ఇక్కడ చూడండి, అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అంటే అప్డేట్ అనమాట. ఈ యాక్షన్ జరుగుతుంది అప్డేట్. ఓకే, యాడ్ న్యూ రికార్డ్స్ అండ్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అంటే అప్సర్ట్ జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాడ్ న్యూ రికార్డ్స్ అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ చూడండి, డ్రాగ్ CSV ఫైల్ హియర్ టు అప్లోడ్ అంటే మనం ఇది ఎక్సెల్ ఫైల్ అనమాట. దీన్ని ఏ ఫార్మాట్ లో సేవ్ చేయాలంటే CSV ఫార్మాట్. CSV అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. అదంటే ఏంటో చూపిస్తాను. ఇది మీద క్లిక్ చేసినప్పుడు సేవ్ మీద క్లిక్ చేసినాక, సో నేను ఎక్కడ సేవ్ చేస్తానంటే సమ్వేర్ లైక్ బ్రౌజ్, I'll browse it and I will store it in a documents. Somewhere import to students అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తాను ఈ ఫైల్ కి. సో సేవ్ as టైప్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే,
ఎక్సెల్ టెంప్లెట్, వెబ్ ఓకే. పేజ్, సిఎస్వి. సో నేను ఇక్కడ కామా సపరేటెడ్ వాల్యూ, కామా యాక్చువల్లీ సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. సో సిఎస్వి కామా డీలిమిటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి, టైప్ సేవ్ చేస్తాను. ఎక్సెల్ టైప్ తీసుకోవాలండి, ఓకేనా? సో అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే. నేను మ్యాచ్ వాల్యూస్ బై ఇక్కడ మ్యాచ్ రికార్డ్స్ అంటే, సో ఇదేంటంటే యూనిక్ వాల్యూస్ ఇన్ యువర్ డేటా. సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనము అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ చేస్తున్నాం అనుకోండి, ఆ అప్డేట్ చేసేటప్పుడు ఏ వాల్యూతో దాన్ని మ్యాపింగ్ చేసుకోవాలనుకొని మనం చేయాలనుకుంటున్నామో అలాంటప్పుడు వచ్చేసి ఐడి ఇక్కడ చూడండి. సో మ్యాచ్ బై చేసేటప్పుడు ఏమవుతుందంటే యూనిక్ యూనిక్ వాల్యూస్. వాల్యూస్ తో మ్యాచింగ్ చేస్తాను అనమాట. ఓకే, ఎందుకు ఇది? ఓకే, సో ఇక్కడ చూడు. సో that helps Salesforce to determine whether to add new records or update the existing record. సపోజ్ మనం యాడ్ అండ్ ఇన్సర్ట్ క్లిక్ ఇచ్చాము, లేకపోతే అప్డేట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, దేని బేస్ చేసుకొని ఆ రికార్డు ఈ సేల్స్ ఫోర్స్ లో ఉన్న రికార్డు ప్లస్ ఎక్సెల్ షీట్ లో ఉన్న రికార్డు సేమా అనేది దేని బేస్ చేసుకోవాలంటే మ్యాచ్ బై తో చేస్తాం అనమాట. ఓకేనా? సో విచ్ యూజర్ ఫీల్డ్ ఇన్ యువర్ ఫైల్ డిజిగ్నేట్స్, ఇది ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ట్రిగ్గర్ వర్క్ ఫ్లో రూల్స్ అండ్ ప్రాసెస్ వస్తున్నట్లుంది. 1 minute. శివ, సరే 1 minute. ఊర్లో అనంతపూర్లో ఉంటే ప్రశాంతంగా ఉండే కొంచెం ఇక్కడ. సరే, ఇది ఓకే శివ. వర్క్ ఓకే. ఫ్లో రూల్స్, శివ, చిన్న స్మాల్ డౌట్ శివ. చెప్పండి. ఇక మ్యాచ్ బై తో నువ్వు చేస్తా అని చెప్పి అంటున్నావు కదా, అక్కడ ఇన్ కేస్ దాదాపు సేమ్ నేమ్ తోనే ఒక 6-7 ఫైల్స్ ఉంటే ఏం చేస్తాం? 6-7 ఫైల్సా కాలమ్సా? కాలమ్స్. సేమ్ నేమ్ తో ఉండకుండా చూసుకోవాలి ఎక్సెల్ షీట్ లో. ఒకవేళ ఉంటే రీనేమ్ చేసుకోవాల్సిందే, అంటే రీనేమ్ చేసిన. కన్ఫ్యూజన్ లేకుండా రీనేమ్ ఓకే. చేసుకోవాలి. ఓకేనా? సో అది చేసుకోవాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మేము క్లిక్ ఇస్తాము. ఓకే, చూస్ ఫైల్. సో మనము ఎక్కడ సేవ్ చేసాం, డాక్యుమెంట్స్ లో ఇంపోర్ట్ టు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ క్లిక్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్, ఇది వచ్చేసి మన ఎక్సెల్ షీట్ లో ఉన్న ఫీల్డ్స్. స్టూడెంట్ నేమ్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న నేమ్ ని మనం ఎక్సెల్ షీట్ లో ఉన్న నేమ్ ఫీల్డ్ తో మ్యాప్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ లో ఉన్న సిటీ ఫీల్డ్ ని సిఎస్వి అంటే ఎక్సెల్ షీట్ లో ఉన్న సిటీ దాంట్లో మ్యాప్ చేస్తున్నాం. జెండర్ తో మ్యాప్ చేస్తున్నాం. ఇది వచ్చేసి శాంపుల్ డేటా ఇది. ఓకే, సపోజ్ 1000 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, 1000 రికార్డ్స్ చూపించదు, శాంపుల్ డేటా చూపిస్తుంది. ఓకే, ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఫీల్డ్స్ మ్యాప్ చేసాము. సో అన్మ్యాప్ అయినా అంటే మ్యాప్ కాని ఫీల్డ్స్ ఏం లేవు. సో స్టూడెంట్, ఓకేనా? సో అది చూపిస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ ఇంపోర్ట్. అప్పుడు ఏమవుతుందంటే కంగ్రాచులేషన్స్, యువర్ ఇంపోర్ట్ హ్యాస్ స్టార్టెడ్, క్లిక్ ఓకే టు యువర్ ఇంపోర్ట్ స్టేటస్. ఓకేనా? సో ఇంపోర్ట్ స్టేటస్ ఎలా ఉందో చూడాలనుకుంటే ఓకే మేము క్లిక్ చేస్తే ఇంపోర్ట్ స్టేటస్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, బల్క్ డేటా లోడ్ జాబ్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ కూడా ఉంటుంది, బల్క్ డేటా లోడ్ జాబ్స్ ఇక్కడ ఉంటుంది. ఒక డేటా గా చూసుకోవాలనుకున్నా, సో మనకి ఇంపోర్ట్ ఈ జాబ్ రన్ అవుతుంది అనమాట. ఇంపోర్ట్ జాబ్ రన్ అవుతుంది. సో ఎవరు సబ్మిట్ చేశారు, ఈ జాబ్ కు ఒక ఐడి ఉంటుంది. ఓకే, జాబ్ టైప్ వచ్చేసి బల్క్ వర్షన్ 1. ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్ట్ చేస్తున్నాము. 83 milliseconds పట్టింది. స్టేటస్ వచ్చేసి ప్రోగ్రెస్ లో లేదు, క్లోజ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్ వచ్చి 100% అయిపోయింది. సో ఇది వచ్చేసి ఏమైనా రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయా, సపోజ్ నువ్వు 1000 ఇన్సర్ట్ చేసింటే కొన్ని కారణాల వల్ల సో కొన్ని రికార్డ్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ ఫెయిల్ అయిన రికార్డ్స్ ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ చేసాము. ఓకే, అర్థమవుతుందా? స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా. ఓకేనా? సో మొత్తం ఎన్ని milliseconds పట్టింది. సో వ్యూ రిక్వెస్ట్, వ్యూ రిజల్ట్, లైక్ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయ్యాయి, ఎన్ని రికార్డ్స్ సక్సెస్ అయ్యాయి, ఎన్ని రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి. ఓకేనా? ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి లైక్. ఓకేనా? కంటెంట్ టైప్ మనం అప్లోడ్ చేసిన కంటెంట్ టైప్ సిఎస్వి ఫైల్, ఏ ఆబ్జెక్ట్ లోడ్ చేస్తున్నాము అవన్నీ ఎక్కడ ఉంటాయి, బల్క్ డేటా లోడ్ జాబ్స్. ఓకేనా? ఇక్కడ ఉంటాయి, బల్క్ డేటా లోడ్ జాబ్స్ లో ఉంటాయి. ఓకే, సారీ బ్రదర్. ఓకే, సో ఇలా డేటా ఇంపోర్ట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ గా ఇంపోర్ట్ అయింది అంటున్నాం కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆల్ దాని మీద క్లిక్ చేస్తాం.
ఓకే. సో ఇక్కడ లిస్ట్ వ్యూ ఇలా కాకుండా టేబుల్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు చూడండి ఉమా, ఉదయ్, రమేష్, రాధాకృష్ణ వచ్చాయా? వచ్చాయండి? ఓకే. సో ఇలా మనం డేటా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? హలో! ఇప్పుడు వినిపిస్తుందా? హలో! విశ్వ?